Hi friends, welcome back to my channel. This is Navin XX007 officials. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నిన్న నైట్ పల్లె ప్రశాంత్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన మీద 6 కేసులు అయితే పోలీసు వాళ్ళు పెట్టారు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో. దాని గురించి మొత్తం వీడియో మీకు చెప్తా, ఎందుకైంది ఎట్లా అయింది చూసినాక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఏంటంటే పాయింట్కి వస్తే, నిన్న నైట్ అయితే పల్లె ప్రశాంత్ అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారంటే మీకు అందరికీ తెలిసిందే, మొన్న నైట్ బిగ్ బాస్ పల్లె ప్రశాంత్ గెలిచినాక ఫస్ట్ అమర్దీప్ని గీతు రాయలు బస్ అయిపోయి బయటికి వస్తున్నారు. బయటికి వస్తుంటే ఏమైందంటే అమర్దీప్ కారు మీద అటాక్ జరిగింది, అశ్విని కారు మీద అటాక్ జరిగింది, గీతు రాయల్ మీ కారు మీద అటాక్ జరిగింది. అయితే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అప్పుడు అటాక్ జరిగినప్పుడు ఏం చేసినంటే వీళ్ళు సేఫ్గా లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయిందని చెప్పేసి పల్లె ప్రశాంత్ బ్యాక్ గేట్ నుంచి తీసుకురావడం జరిగింది. ఆయన ఏం చేసిండో, నేను గెలిచిన ఒక రైతు బిడ్డ గెలిచినప్పుడు నా కోసం సెల్ఫీ తీసుకోనికి వచ్చిండు, నేను ఇది ఒక్కటి సెలబ్రేట్ చేసుకోదా అని చెప్పి ఆయన ఫ్రంట్ గేట్ నుంచి వచ్చిండు. అయితే మరి అదే అమర్దీప్ని, అదే అశ్వినిని, అదే గీతు రాయల్ని మీకు ఫస్ట్ అయితే అని తెలిసినప్పుడే బిగ్ బాస్ టీము వెనక నుంచి పంపించచ్చు కదా, ముందు నుంచి ఎందుకు పంపించరు? ఓకేనా, పంపించినాక ఫ్యాన్స్ మీరు కూడా కొంచెం మిస్టేక్స్ చేసిళ్ళు. ఇప్పుడు మీరు మిస్టేక్స్ చేయడం వల్ల పల్లె ప్రశాంత్ చాలా సఫర్ అవుతున్నాడు. ఆయన మీద 6 కేసులు పెట్టిళ్ళు. పాపం ఆయన ఎంతమంది ట్రోల్ చేసినా ఏం చేసినా అవన్నీ పట్టించుకోకుండా గేమ్లోకి వచ్చి ఆడి గెలిపించిళ్ళు. మీరు ఆయనకు ఓటేసి గెలిపించారు కదా, ఇప్పుడు ఆ గెలిపించిన లాభం ఏముంది చెప్పండి? ఇప్పుడు ఆయన జైలుకు పోయిండు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అయితే చాలా ఏడుస్తున్నారు, చాలా ఇదవుతున్నారు. అసలు ఇప్పుడు మీరు కొంచెం దయచేసి ఫ్యాన్స్ ఎవరైతున్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్ కాడికి పోవద్దు. ఎందుకంటే పోతే అది ఇప్పుడే లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది. అయితే పోలీసు వాళ్ళు చెప్తూనే ఉన్నారు ప్రశాంత్కి, ప్రశాంత్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉన్నది, లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉన్నది అంటే ఈయన వినిపించుకోకుండా మళ్ళీ అదే వేలో వేయండు. వేల వరకు ఈయన మీద కేసు వేసిలో పోలీస్. మీరు కూడా ఈయన ఒక్కనే కాదు, ఎవరెవరైతే కారు వలగొట్టిల్లో, ఎవరెవరైతే ఇవన్నీ వలగొట్టిల్లో వాళ్ళని కూడా స్టేషన్కి తీసుకురావాలా, ఈయన ఒక్కడిని తీసుకొచ్చుడు కాదు. ఓకేనా. మళ్ళీ ఇంకోటి ఇలా పాయింట్ ఏంటంటే, ఒకప్పుడు అమర్దీప్ ప్రశాంత్ ఇలా గొడవ పెట్టుకోకుంటే మంచిగా ఉండదని నేను ఆలోచిస్తున్నా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఈయన కూడా ఆ రోజు సపరేట్గా సైలెంట్గా పోయి ఇంటికాడ మీటింగ్ పెట్టుకున్నాడు కదా, ఆ మీటింగ్ పెట్టుకుంటే అయిపో. ఈ సెల్ఫీలు అని నేను ర్యాలీ చేస్తా అది అని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతుండు. ఇప్పుడేమో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుండు. 2 తెలంగాణ రాష్ట్రాలు ఆయన గెలిపించుకున్నారు. ఇప్పుడు ఆయనకి కప్పు వచ్చిన ఆనందం కూడా లేకుండా పోయింది. ఇప్పుడు నెక్స్ట్ మరి స్టేషన్లో ఏం జరుగుతుందో ఏమవుతుందో చూడాలి. వాళ్ళ లాయర్స్ అయితే ఆయనను బయటికి తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఇదైతే పాపం ఇది చాలా బ్యాడ్ న్యూస్. ఇక కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు అయితే మొత్తం ప్రశాంతే చేయించిండు, అది చేయించింది అంటే ప్రశాంత్ 150 రోజులు అంటే 100 రోజులు లోపలనే ఉన్నాడు. ఒక ఫోన్ కాంటాక్ట్ లేదు, ఏం లేదు. ఇది ప్రశాంత్ ఎట్లా చేపిస్తాడు చెప్పండి? మీకు దిమాగ్ ఉంటే దిమాగ్ పెట్టి ఆలోచించండి. ప్రశాంత్ ఎట్లా చేపిస్తాడు? అదేదో యాక్సిడెంట్గా అయిపోయింది, ఫ్యాన్స్ అవేశం మీద పడి యాక్సిడెంట్గా అయిపోయింది. అది మొత్తం ఇప్పుడు ఈయన మీదకి వచ్చింది. అంటే ఆర్టీసీ బస్సులు కూడా పలగొట్టిన వాళ్ళని పట్టుకోవాలి, కానీ ఈయన పట్టుకుంటే ఏమొస్తుంది? ఈయన వచ్చి గొడవ పెట్టించి ఇదంతా చేస్తే మీరు మాట్లాడాలి. ఆయన వచ్చి గొడవ పెట్టేయాలి, ఏం చేసి ఆయన ర్యాలీలో పోయిండు. ఆడ కొంతమంది చిల్లరగాళ్ళు వాళ్ళు వీళ్ళు చేయబట్టి అది అట్లా అయింది. దాన్ని మొత్తం ఈయన మీదకి నెట్టేసి ఈయనని ఇప్పుడు జైల్లోకి తీసుకుపోయి ఇదంతా చాలా చాలా బాధ. ఎందుకంటే ఆయన అంత కష్టపడి వచ్చిండు. మళ్ళీ ఒకప్పుడు ఆయన బిగ్ బాస్ ఉన్నప్పుడు నీకు 20 ఎకరాలు ఉన్నాయి, నీకు 50 ఎకరాలు ఉన్నాయి, నీ ఇంటి ముంగడ బెంచ్ కారు ఉన్నది, అది ఉన్నది ఇది ఉన్నది అని చాలామంది యూట్యూబర్లు అయితే చేయడం జరిగింది. దాని తర్వాత కొంతమంది యూట్యూబర్లు పోయి వాళ్ళ ఇంటికాడ చూస్తే ఏం లేదు, వాళ్ళకి తక్కువ పొలం, ఒక రైతుకు ఉండాల్సిన ఇల్లు, ఒక ట్రాక్టర్ అదే ఉంది. వాళ్ళ డాడీ అయితే చాలా ఎమోషనల్ అవుతారు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ. మళ్ళీ ఇంకోటి యూట్యూబ్ ఛానల్ ఏంటంటే థంబ్నెయిల్స్ మీద వేసి పల్లె ప్రశాంత్ పారిపోయిండు, అటు పోయిండు ఇటు పోయిండు తప్పించుకొని పోయిండు. అదంతా ఏం లేదు, ఆయన ఎటు పారిపోలేదు, ఇంటికనే ఉన్నాడు. వాళ్ళ డాడీ కూడా ఒక వీడియోలో చెప్పిండు ఇట్లా పోలీసు వాళ్ళకి భయపడి పోయిండని చెప్పేసి. అదైతే ఎంతవరకు కరెక్టో మనకైతే తెలియదు, కానీ ఆయన అయితే ఎటు పారిపోలేదు, ఇంట్లోనే ఉన్నాడు. సో ప్లీజ్ ఆయనకి సపోర్ట్ చేయండి. మన అశ్విని కూడా చెప్పింది, మా కారు పలగొట్టారు, అదైతే పల్లె ప్రశాంత్ పలగొట్టలేదు కదా, వాళ్ళ ఫ్యాన్స్ ఎవరో చిల్లరగాళ్ళు పలగొట్టినప్పుడు ఆయన ఎందుకు మీరు అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి అంటున్నారు. కొంచెం పొలిటికల్ లీడర్స్ కూడా కొంచెం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆల్రెడీ మనకు హరీష్ రావు సార్ కూడా మెసేజ్ చేసిండు, పల్లె ప్రశాంత్ ఇట్లా గెలిచినందుకు కాంగ్రెస్ చాలా మంచిగా కష్టపడి ఆడినది. అంత కష్టపడి ఆడినప్పుడు మీరు కొంతమంది ఫ్యాన్స్ చేయబట్టి ఇప్పుడు ఆయనకి చాలా ఇది అవుతుంది, కప్పు కూడా పోయింది. ఇదైతే
చాలా బాధ అండి. అంటే ఇలా ప్రశాంతి తప్పు లేదని నేను అనట్లే, ఆయనది కూడా తప్పున్నది, కొంతమంది ఫ్యాన్స్ కూడా తప్పున్నది, ఇద్దరిది తప్పున్నది. కాబట్టి ఇప్పుడైతే ఆయన స్టేషన్లకు అయితే తీసుకువెళ్ళు 6 కేసులు అయితే పెట్టడం జరిగింది. వాళ్ళ లాయర్స్ ఏమంటున్నా అంటే అరెస్ట్ మేము నెక్స్ట్ తీసుకునే స్టెప్స్ ఏమో అవన్నీ తీసుకుంటాం, ఒక 2 రోజులలో పల్లె ప్రశాంత్ అయితే బయటికి తీసుకొస్తామని అంటారు. పోలీసు వాళ్ళు కూడా కొంచెం చూశానండి, ఆయన పల్లె ప్రశాంత్ అయితే పల్లె ప్రశాంత్ అయితే లొల్లి పెట్టి పలగొట్టలే, ఫ్యాన్సే వచ్చిళ్ళు పలగొట్టిళ్ళు. ఆ ఫ్యాన్స్ని తీసుకుపోయి వివరాలు అయితే పలగొట్టిలో వాళ్ళని తీసుకుపోయి మీరు జైలు వేయండి, ఈయనని తీసుకుపోయి ఎందుకు జైలు వేస్తారు? అయితే పలగొట్టిలో వాళ్ళని తీసుకుపోయి జైలు వేయండి, ఈయనని ఎందుకు జైలు వేస్తారు? మొత్తం ఇవన్నీ పర్టికులర్గా ఆయనని ఇంటర్వ్యూ అన్నీ చేసినాకనే ఇది తీసుకోవాలని నేను అనుకుంటున్నా. పాపం ఆయన చాలా కష్టపడి వచ్చిండు, అన్నీ ఎంత బాధలు పడకుండా ఎంతమంది ట్రోల్స్ చేసినా ఏం చేసినా కష్టపడికి వచ్చిండు. లాస్ట్ కప్పు కొట్టినాక కూడా ఏం లేకుండా అయిపోయింది. పాపం మళ్ళీ ఎక్కడ ఉన్నారో అక్కడికే తీసుకొచ్చిళ్ళు. సో ప్లీజ్ సార్, పోలీస్ వాళ్ళకి మేము రిక్వెస్ట్, ఫ్యాన్స్ తరఫున మేము రిక్వెస్ట్ చేసిందంటే దీన్ని లోతుగా పరిశీలించి ఆయన తప్పు ఉన్నదా లేదా, ఆయన తప్పు ఒకటి ఉన్నది, మీరు చెప్పినప్పుడు ఆయన వెళ్ళిపోలే, అది ఒక తప్పు ఉన్నది, దానికి మీరు సిర్వే ఏం పనిష్మెంట్స్ తీసుకోరో అవి తీసుకోండి. ఆ బస్సులు పలగొట్టడం అయితే ఈయన చేపియలేదు, ఈయన కాలేదు, ఇదైతే నేను అనుకుంటున్నా చేపియలేదని. వాళ్ళ తమ్ముడిని కూడా అరెస్ట్ చేసిళ్ళు. సో ప్లీజ్ కొంచెం పల్లె ప్రశాంత్కి సపోర్ట్ చేయండి. ఇదైతే మ్యాటరు, నాకు కూడా చాలా బాధగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో, కీప్ సపోర్టింగ్ మీ.